సార్ ఇప్పుడు ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్ 14% ఇట్లా పెరుగుతుంది కదా. సో అంటే దాని నుంచి మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? 100% అంటే ఎందుకు జనాలు తీసుకోరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్వేస్ అ డౌట్ ఫర్ మీ. ఎస్పెషలీ మీరు ది ప్రీమియమ్స్ ఆర్ స్మాల్, లాజిక్ ఇస్ రైట్ దేర్. అంటే సడన్గా ఒక రోజు మీకు యాక్సిడెంటో లేకపోతే ఈ క్యాన్సర్ లాంటివి ఎక్స్పెన్సివ్ ప్రాబ్లమ్స్ అవుతాయి, సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఎనీ డే బెటర్. సో ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ, మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ వన్ మెసేజ్. నా ఆర్థోపెడిక్ మెసేజెస్ కంటే ఇదే ఇంపార్టెంట్. బికాస్ ఫర్ యూ యాజ్ అ ఫ్యామిలీ సడన్ వన్ మూమెంట్ ఆఫ్ బర్డెన్ కంటే you are paying your insurances over a period of time and protection ఉంటే ఇట్స్ అ బిగ్ రిలీఫ్. సార్ మీ గురువారెడ్డి గారికి మంచి లెగసీ ఉంది. అదే రకంగా మన ఆర్థోపెడ్, టాప్ ఆర్థోపెడ్ అనగానే గురువారెడ్డి గారు గుర్తొస్తారు. సో సన్షైన్ హాస్పిటల్ ఆ రకంగానే ఒక మంచి పేరు ఉందని భారతదేశం నుంచే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సన్షైన్ హాస్పిటల్కి వస్తున్నారు. సో మెడికల్ టూరిజంలో అంటే హైదరాబాదు విభాగంలో అంటే ఆర్థోపెడిక్ రంగంలో ఎట్లా నడుస్తున్నది కిమ్స్ సన్షైన్లో? ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఎట్లా నెంబర్స్ మారుతున్నాయి? ఈ పొజిషన్ ఇంకా సుస్థిరం చేసుకోవడానికి కావచ్చు, ఇంకా మెరుగుపరచుకోవడం కావచ్చు. యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వాట్ యువర్ ప్లాన్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years లైక్ దట్? యా, అంటే ఇండియా హ్యాస్ బికమ్ ఎపిసెంటర్ ఆఫ్ మెడికల్ టూరిజం. బికాస్ మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ కేర్, ఇలాంటి టర్షరీ హాస్పిటల్ సెటప్స్ లైక్ కిమ్స్, అపోలోస్, ఆల్ ఆఫ్ దెమ్, ఆ ఫెసిలిటీస్ నేబరింగ్ కంట్రీస్లో ఉన్నాయి. బట్ దట్ ఎక్స్పర్టీస్ విత్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ కంబైన్డ్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ లో కాస్ట్. ఇప్పుడు ఇదే మనం నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది ఇండియాలో రఫ్లీ ఈ 2.5 lakhs అట్లా కాస్ట్ ఉంటే యూఎస్లో 10 times కాస్ట్ ఉంటుంది. సో 25 lakhs సింపుల్, అంతే కన్వర్జన్ ఉంది. సో ఇంత హై కాస్ట్, సరే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటే పర్లేదు, బట్ చాలామందికి అది అన్అఫోర్డబుల్గా అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ టు దట్ కైండ్ ఆఫ్ కంట్రీస్, మెనీ పీపుల్ అరౌండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉన్న కంట్రీస్ లేకపోతే బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చి ఈ సర్జరీస్ చేస్తున్నారు అండ్ దెన్ దే గో బ్యాక్ బికాస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ కేర్ వీఆర్ గివింగ్ ఈజ్ టాప్. యూరోప్, యుఎస్లో ఎట్లా ఉంటుంది అట్లనే మన దగ్గర ఇప్పుడు క్యాచప్ అయిపోయింది. సో మేబీ 20 years ago బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్, బట్ ఇప్పుడు అట్లా కాదు. సో డెఫినెట్లీ గోయింగ్ ఫ్యూచర్ 5, 10, 15 yearsలో రీచ్ ఇంకా పెరిగిపోతుంది. మేము కూడా అక్కడ వెళ్ళి కొన్ని క్యాంప్స్ చేస్తాము, కొంచెం ట్రైనింగ్, సర్జన్ ట్రైనింగ్స్ అట్లా చేస్తున్నాం. మీరు అడిగారు ఎట్లా మీ ప్లాన్ ఏంటంటే, వీ గో దేర్, వీ డూ ద ట్రైనింగ్ టు దోస్ సర్జన్స్. సో వాళ్ళకి ఒక కెపాసిటీ వస్తుంది అండ్ దెన్ ఎనీథింగ్ బియాండ్ దేర్ స్కోప్ దెన్ దే విల్ రిఫర్ టు అవర్ సెంటర్స్. అట్లా ఒక బెనిఫిట్ మోడల్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో దట్ హెల్ప్స్ దెమ్. సో రీసెర్చ్ విషయంలో కిమ్స్ సన్షైన్ అంటే ఎక్కడ ఉంది? ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎన్ని రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అవుతున్నాయి? మీ దృష్టి ఏ రకంగా ఉందా? అది కూడా దాంట్లో మా సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కి ఒక ప్రైడ్. అంటే మా రీసెర్చ్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మన చుట్టూ చాలా ఉన్నాయి, బట్ మాకు ఒక రీసెర్చ్ యాంగిల్ ఆర్ రీసెర్చ్ స్ట్రెంగ్త్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంది. బికాస్ ఓరియంటేషన్ కూడా బాగానే ఉంది టువర్డ్స్ ద రీసెర్చ్. ద లాస్ట్ అంటే రీసెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మీ లెర్నింగ్స్ మీరు నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్. సో లాస్ట్ 10 yearsలో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 150 పబ్లికేషన్స్ వచ్చాయి పెద్ద పెద్ద జర్నల్స్లో. సో 150 సైంటిఫిక్ ఆర్టికల్స్, 150. సో ఆల్మోస్ట్ ఇయర్కి ఇప్పుడు మేము 15 to 20 పెడుతున్నాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీసెర్చ్. బికాస్ ఆ బేసిస్ మీద ప్రాక్టీసెస్ చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మెడికల్ ఫీల్డ్లో అది చాలా ఇంపార్టెంట్. అండ్ సన్షైన్ దాంట్లో బాగానే ముందుకు వచ్చింది లాస్ట్ 10 years అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మీరు శిక్షణ ఎక్కడ పూర్తి చేశారు? 1000 ఆపరేషన్స్ చేశారు కదా, వాటి యొక్క సక్సెస్ రేట్ ఏ రకంగా ఉంది? సో ఎట్లా దీని గురించి వివరిస్తారా? బేసికలీ నా ఎంబీబీఎస్ హైదరాబాద్లో అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాగ్పూర్లో అయింది. 3 years ఆర్థోపెడిక్స్లో ట్రైనింగ్ చేశాక మళ్ళీ దాంట్లో కొన్ని ఫెలోషిప్స్ అంటాము. సో సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ అది ఇక్కడే చేశాను నేను సన్షైన్లో. సో స్పెషాలిటీ ఈజ్ అ నీ జాయింట్ స్పెషాలిటీ, అంటే షోల్డర్, నీ, హిప్ అట్లా. దాంట్లో నేను సబ్ స్పెషాలిటీ చూస్ చేశాను. నీ సబ్ స్పెషాలిటీలో వేరే వేరే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఫ్రాక్చర్ సర్జరీస్ ఉంటాయి, నీ రిప్లేస్మెంట్స్ ఉంటాయి, ఆర్థ్రోస్కోపీ ఉంటుంది. సో ఈ బేసిక్ ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఆస్ట్రేలియాలో వెళ్ళి రోబోటిక్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అక్కడ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే వచ్చి సన్షైన్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తాను. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు
మేము 5-6 years బ్యాక్ రోబోటిక్ సెంటర్ స్టార్ట్ చేసాము. అసలు చాలా ఫ్యూ అంటే ఇటు అటు ఇండియాలో మీరు 6 అట్లా ఉండిన ఆ టైంలో. ఇప్పటి వరకు మీరు ట్రాన్సిషన్ చూస్తే ఇట్స్ అ బిగ్. సో చాలా వచ్చేసాయి, రోబోట్స్ వచ్చేసాయి, రోబోటిక్ సెంటర్స్ మనీ వచ్చేసాయి. దాంట్లో మా మా కాంట్రిబ్యూషన్ ఏంటంటే మా హాస్పిటల్ నుంచి ట్రైనింగ్, సో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మాకు ఒక ట్యాగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, 1 is the high volume, 2nd is the ability to train. ఇప్పుడు నేను చేసిన రోబోటిక్ ట్రైనింగ్ అంత యూఎస్కి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆపర్చునిటీ అందరికి ఉండదు. సో దట్ టైమ్ దట్ వాజ్ నీడెడ్. బట్ ఇప్పుడు ఇండియాలోనే ఇక్కడే ఉండి మేము వెళ్ళి నేర్చుకొని హ్యాండ్ హోల్డ్ చేసి రోబోటిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. దాని సర్టిఫికేషన్ అంట. ఆ సర్టిఫికేషన్ ఇండియాలోనే అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, ఇండియన్ సర్జన్స్ బయటికి వెళ్ళక్కర్లేదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ అబౌట్ మైండ్. అండ్ దెన్ లాస్ట్ 5 yearsలో ఆఫ్టర్ ఆల్ దిస్ ట్రైనింగ్ నా ప్రాక్టీస్ ప్రైమరీలీ నీ జాయింట్ ప్రాక్టీస్ అయిపోయింది. సో దాంట్లో నేను నీ రిప్లేస్మెంట్స్, రివిజన్ నీ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ, సో లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్, ఇది పని చేస్తూ ఉంటాను. సో డాక్టర్ గారు, అంటే ఈ విభాగంలోకి వచ్చే, అంటే ఆర్థోపెడ్ విభాగంలోకి వచ్చే కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఎందుకంటే యూఎస్ అదే రకంగా ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు కదా, సో ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 10 yearsలో ఆర్థోపెడ్ డాక్టర్స్కు? వాళ్ళు ఏ విజన్తో రావాలి, ఎట్లా ఉంటే సక్సెస్ అవుతారు? ఆర్థోపెడిక్స్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. చాలా అంటే అన్ని సబ్ స్పెషాలిటీస్ మెయిన్ ఇప్పుడు సిటీ లాంటి హైదరాబాద్ లాంటి దాంట్లో కొంతమంది సాచ్యురేట్ వర్డ్ వాడుతున్నాం, అంటే సో మెనీ డాక్టర్స్ ఆర్ దేర్. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త ఏరియాస్ బిల్డప్, కొత్త రెసిడెన్షియల్ కాలనీస్. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద వర్క్. ఆర్థోపెడిక్స్లో చాలా వర్క్ ఉంది. నాట్ జస్ట్ పాతకాలం లాగా జస్ట్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అని కాదు, సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ట్రెమెండస్ స్కోప్ ఉంది, ట్రెమెండస్ వర్క్ ఉంది, న్యూవర్ టెక్నిక్స్ ఉన్నాయి, న్యూవర్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఇట్స్ అ వెరీ గ్రోయింగ్ ఫీల్డ్. సో డెఫినెట్లీ ఐ వుడ్, ఎనీవన్ వాంట్స్ టు డూ ఇట్ యాజ్ అ జూనియర్ డాక్టర్, నేను ఎస్ఏ అంటాను. మీ మామగారు గురువారెడ్డి గారు గురువాయనం అని, మరో గురువాయనం అని చెప్పేసి బుక్కులు రాశారు. సో ఆ సాహిత్యం మీద ఆయన మక్కువ ఉన్నది. మీ బ్రదర్ ఇన్ లా సో అనూప్ రెడ్డి గారు సినిమాలో నటించారు, కొన్ని సినిమాల్లో. సో మీ యొక్క హాబీస్ ఏంటి? మీరు టైం దొరికినప్పుడు సో ఎంజాయ్మెంట్ కోసం ఏం చేస్తారు? అంటే పర్సనలీ నాకు స్పోర్ట్స్ ఇష్టం. సో నేను టెన్నిస్ ఆడతాను, అండ్ ఏ స్పోర్ట్ అయినా నాకు ఇష్టం, అది చేస్తాను. మ్యూజిక్ అంతా. నేను కూడా ఒక బుక్ రాశాను, ఇది లాస్ట్ 6 months ఈ బుక్ పైన పనిచేసి ఇది చేసాం. బేసికలీ పెరిప్రాస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అని ఒక బుక్ అనమాట. సో జాయింట్ నీ రిప్లేస్మెంట్ తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్స్ గురించి ఇది బుక్. సో లాస్ట్ 6 monthsలో నేను ప్లస్ నా కాలీగ్ డాక్టర్ మృణాల్ అని ఇద్దరు కలిసి ఇది రాసాము. సో అట్లాంటి చాలా ఉన్నాయి. అంటే టెన్నిస్ ఆడడము, బుక్ రాయడం, ఇంకేమైనా చేస్తారా సార్ యాక్చువల్గా? అంటే వరల్డ్ టూర్స్ కానీ? అదే అందరికీ ఇష్టం కదా, వెకేషన్, టూరింగ్, ట్రెక్కింగ్ ఇష్టం నాకు, మ్యూజిక్ ఇష్టం, మూవీస్ అందరికి. బట్ స్పెసిఫిక్లీ అయితే స్పోర్ట్స్, మేబీ ట్రెక్కింగ్ అండ్ మ్యూజిక్. ఇప్పుడు అయితే యువతకు కొద్దిగా అంటే ప్రెషర్ ఉన్నది మానసికంగా, అంటే ఎందుకంటే పేరుతోని పోటీ కావచ్చు, లేకపోతే ఆర్థిక జీవితం కావచ్చు, ఎకనామిక్స్ మిగతా కావచ్చు. సో ఈ ఒత్తిడిని అధిగమించడానికి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, హౌ టు లీడ్ లైఫ్ విత్ హ్యాపీనెస్ అనే దాని మీద మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఒత్తిడి లేకుండా జీవించడానికి? అంటే కీప్ ఇట్ సింపుల్, అదొకటి. ఫస్ట్ థింగ్ ఇస్ డోంట్ bite more than you can chew. Just don't aim for something and where you are capable of something less. Find your expertise and focus on that particular expertise. Comparisons avoid cheyandi. So that is one thing. If I keep comparing to my father-in-law Dr. Guruvareddy, I should be like I will be unhappy all the time. So atla kaadu, you should make your own identity and you should be happy in your own sphere. So that is it. Keep it simple. Ante. So finally, sir, do's and don'ts lo, what are the 5 things to do to protect our knees and what are the 5 things to avoid? 5 things to do. See, in a childhood, I would not say anything. Just be normal, natural. Make aim pedda restrictions level, nothing. As you grow older and you start having some issues, the do's are do the exercises that are told. Have a healthy diet that is explained by the doctor or the dietitian. Don't sit on the floor cross-legged or squat or do Vajrasana, Padmasana in yoga also. Don't do that. And of course, don't increase your weight, which will add the load to the knee. These 3-4 don'ts and few do's, and
That's it. I mean, that will keep your knees healthy. It's not such a big problem to have, but అది వస్తే మీరు early detection and treatment will go a long way in avoiding the surgery. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.